ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో 84% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కౌంటింగ్ చేసి రిజల్ట్ ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీంతో సెకండ్ ఫేజ్ పై దృష్టి పెట్టారు పోలీసులు. పకడ్బందీ ఏర్పాట్లతో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ను సక్సెస్ చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఆ తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డయింది. తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఫస్ట్ ఫేజ్ ను సక్సెస్ చేశారు. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లలో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం తోటగోపయ్యపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్ పై మంతని సీఐ రాజు దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఇంట్లోకి వచ్చి సీఐ కొట్టారని ఆందోళనకు దిగారు. గ్రామస్తులంతా ధర్నాకు దిగడంతో తోటగోపయ్యపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ప్రశాంతంగా ముగియటంతో సెకండ్ ఫేజ్ పై దృష్టి పెట్టారు అధికారులు. ఆదివారం రోజు సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి.